అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకాన్ని చాలా బలంగా హెచ్చరిస్తున్నారు. ఒకటికి 10 సార్లు హెచ్చరిస్తున్నారు. ఏదో గుట్టు చప్పుడు కాకుండా గోప్యంగా మాట్లాడే మాటలు కాదు, బహిరంగంగా ఆయన పార్టీ వేదికల మీద నుంచి హెచ్చరిస్తున్నారు. జగన్ 2.0 అత్యంత భయంకరంగా ఉండబోతోంది రాష్ట్రంలో అనే హెచ్చరిక ధోరణిని ఆయన 1కి 4 సార్లు ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి తీరు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకమంతా పునరాలోచన చేయాల్సినటువంటి సందర్భాన్ని చూపిస్తున్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు ఇచ్చిన తర్వాత కూడా ఇవాళకి ఆయన నైజం, ఆయన మానసిక ధోరణి ఏమాత్రం మారకపోవడం, ఖచ్చితంగా హింసతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకాన్ని సాధిస్తాననేటువంటి ఒపీనియన్ ఆయన ఎక్స్ప్రెస్ చేయడం అనేది నిజంగా ఏ ఒక్కరూ కూడా అంగీకరించలేని సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందట. ఇక రానున్న రోజుల్లో తాను కానీ ముఖ్యమంత్రి అయితే ఆ ఖూనీ చేయబడిన ప్రజాస్వామ్యాన్ని మరింత దారుణంగా హింసించి ఖూనీ చేస్తాననే హెచ్చరికను చెబుతూ ఉన్నారు. ఇవాళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వంటి వ్యక్తిని పక్కన పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం అత్యంత దారుణంగా కనిపిస్తోంది, హాస్యాస్పదంగా వినిపిస్తోంది. ఎందుకంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏమాత్రం ప్రజాస్వామ్యానికి విలువ ఇవ్వనటువంటి వ్యక్తి. మొన్నటి ఎన్నికల్లో ఏ రకంగా ఈవీఎంస్ను ధ్వంసం చేశారు, అక్కడ టీడీపీ బూత్ ఇన్ఛార్జీల తల్ల బదులు కొట్టారనేది ప్రతి ఒక్కరూ కూడా చూశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి నీతులు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉండడం కూడా ఏ రకంగా యాక్సెప్ట్ చేయడానికి వీళ్ళని అంశంగా కనిపిస్తోంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు మాట్లాడిన మాటలను ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం. ప్రజాస్వామ్యం అనేది ఎక్కడుంది అని అడుగుతాం. జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు, ప్రజాస్వామ్యం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడుంది? నిన్నగాక మొన్న తిరుపతికి సంబంధించి కొన్ని ఇన్సిడెంట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేసి డ్రామా ఆడినటువంటి కిడ్నాప్ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉద్దేశించి జగన్ రెడ్డి గారు వ్యాఖ్య చేశారు. 2-3 సంవత్సరాల క్రితం జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అసలు ప్రజలందరూ కూడా అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పార్టీకి పట్టం కట్టారంటే ఆ మాటలు కూడా ఒకసారి వినండి. అందరికీ గుర్తుందా, ఇవన్నీ లోకల్ బాడీ ఎలక్షన్స్ మన ప్రభుత్వం ఏర్పడ్డాక 3 సంవత్సరాల తర్వాత జరిగింది. అంటే కోవిడ్ నుంచి బయటపడిన తర్వాత ఎన్నికలు జరిగాయి. ప్రజలు అటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి నెంబర్లతో ప్రజలు పట్టం కట్టారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చెప్తోంది, మొత్తం అన్ని చోట్ల కూడా మేమే క్లీన్ స్వీప్ చేసాం ఆ రోజు స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల్లో. ఇదిగో ఇలాంటి పేపర్లో లెక్కలు అన్నీ చూపించి ఇవన్నీ మాకు అద్భుతంగా కూడా ప్రజలు పట్టం కట్టారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అసలు ఆ రోజు తెలుగుదేశం, జనసేన పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైనా నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి వెళ్తే ఏ స్థాయిలో వైసీపీ మోకలో వారి మీద దాడి చేసే అనేది ఇవాళకి కూడా ప్రతి ఒక్కరికి గుర్తుంది. మారణాయుధాలతో దాడి చేసినటువంటి సందర్భాన్ని కూడా ఏ ఒక్కరూ మర్చిపోలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పూర్తిగా మర్చిపోయినట్లు కనిపిస్తుంది. ఇక్కడ పొంగనూరు మండలంలో అంజిరెడ్డి తాత అని ఆ రోజు బాగా సెన్సేషన్ అయినటువంటి 60-70 సంవత్సరాల వయసున్న వృద్ధుడు ఆయన ఎంపీటీసీగా నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్తే వైసీపీ మోకలు ఆయన మీద దాడికి తెగబడ్డం, పోలీసులు అడ్డుకున్నా కూడా ఆయన్ని రాడ్లతో దాడి చేయడానికి ప్రయత్నించినటువంటి తీరు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక టెరిఫిక్ వాతావరణాన్ని ఆ రోజు క్రియేట్ చేసింది. అనేక చోట్ల వారందరూ కూడా క్లీన్ స్వీప్ చేశామని చెప్పుకుంటున్నటువంటి ప్రతి చోట కూడా నామినేషన్ పత్రాలు దాఖలు చేయకుండా వారు ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి సీట్సే అత్యధికంగా ఆ రోజు ఉన్నటువంటి సందర్భం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నాటి అప్రజాస్వామిక అంశాలను ఉదాహరణగా చెబుతూ ఇవాళ ఆయన ఏదో ప్రజాస్వామ్యాన్ని ఉద్ధరిస్తున్నాననే భ్రమంలో ఉండడం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా అభ్యంతరం చెబుతూ ఉన్నారు. చేశాము అని చెప్పి ప్రజలు పట్టం కట్టారు. ఈరోజు మీరు చేస్తూ ఉన్న ఈ తప్పుడు సాంప్రదాయం ఎంత దారుణమైన తప్పుడు సాంప్రదాయం అంటే రేపొద్దున ఎవడన్నా ఎన్నిక కాండి, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు రేపొద్దున ఇదే పద్ధతిలో పోలీసులు పెడతారు, కిడ్నాపులు, ఇదే పరిస్థితులు ఎత్తుకొని పోవడాలు, ఇదే పరిస్థితుల్లో ఎవడన్నా ఏమన్నా గెలుసు, ఏమన్నా జరుగు, ఏమన్నా అయ్యి లాస్ట్కి ఏమో చైర్మన్లు ఏమో అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చాలా బహిరంగంగానే బెదిరింపులకు దిగుతున్నారు. ఏదో దొంగ అని అరిచిన సామెత గుర్తొస్తుంది. ఎందుకంటే జగన్ రెడ్డి గారు కొన్ని కిడ్నాప్ డ్రామాలు క్రియేట్ చేసి ఆ కిడ్నాప్ డ్రామాలను బాగా పండించి దాని ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేయడంతో పాటు ఇవాళ ఆయన చెప్తున్నటువంటి అంశాన్ని మనం చూస్తే రేపటి రోజున ఆయన జగన్ 2.0తో అధికారంలోకి వచ్చినట్లయితే ఖచ్చితంగా కిడ్నాప్లు ఉంటాయి, ఖచ్చితంగా దాడులు ఉంటాయి, ఖచ్చితంగా హింస ఉంటుంది. దీని నుంచి ఏ ఒక్కరూ కూడా తప్పించుకోలేరు అనేటువంటి ధోరణి ఒక ప్రజానాయకుడిగా ఉండాల్సిన
ఉండాల్సినటువంటి వ్యక్తి ఈ విధంగా అప్రజాస్వామికంగా నాయకత్వ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న తీరు అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఆయన రాజకీయ ఆలోచనలు ఎంత ప్రమాదకరమైన విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఎంత అప్రజాస్వామికంగా వ్యవహరించారనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. తోట చంద్రయ్య అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తను ఎంత దారుణంగా ఆ రోజు హత్య చేశారనేది ఇవాళకి కూడా ఎవరు మర్చిపోరు. ఇక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల నియోజకవర్గంలో సృష్టించిన అరాచకాలు, పల్నాడులో పోస్ట్ పోల్ వైలెన్స్ ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ప్రేరేపించారనే విషయం కూడా ప్రతి ఒక్కరూ చూశారు. ఇక తిరుపతిలో చూసినట్లయితే పులివర్తి నాని మీద జరిగిన దాడి, పద్మావతి యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్స్ను పరిశీలించి పులివర్తి నాని వెనక్కు వస్తున్న సందర్భంగా ఆయన మీద రాడ్లు, మారణాయుధాలు, కర్రలు, రాళ్లతో జరిపినటువంటి అత్యంత పాశవికమైన దాడిలో ఆయన గాయపడినటువంటి సిచ్యువేషన్ కూడా ప్రతి ఒక్కరూ చూశారు. ఈ రకమైన హింసకు నాడు జగన్మోహన్ రెడ్డి పాల్పడి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడనటువంటి అప్రజాస్వామిక విధానాలకు ఆయన తెరదీసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉండడం అనేది అత్యంత హాస్యాస్పదంగా కనిపిస్తోంది.